ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. అందరూ బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మనం అందరం బాగున్నాం. అయితే మనం ఎదుటి వారి గురించి ఆలోచించి వారు అట్లా చేశారు, నాకు ఈడు చేశారు, ఆ విషయంలో చేశారు, ఈ విషయంలో చేశారని ఎదుటి వారి గురించి ఆలోచిస్తామే కానీ మనం ఎలా ఉన్నాం, మన మనస్సాక్షి ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉందని ఎప్పుడు కూడా ఆలోచించుకోం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలుడైన పేతురు ద్వారా మాట రాయించాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12 మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవడెవడు. అంటే మనం మంచి విషయాలు ఆసక్తి కలిగి ఉంటే, మంచి ప్రవర్తన కలిగి దేవుడి మీద ఆధారపడితే ఎవడు కూడా మనకు అన్యాయం చేయలేడు. ఇక్కడ అంటే 14 మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. మనం భయపడవసరం లేదు, కలవరపడవసరం లేదు. ఎందుకంటే నీతి విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండి దేవుడి మీద ఆధారపడే వరకు ఉందాం. ఈ మాటలు దీవించగా ఆమేన్.